గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ లో చాలా మంది ఈ న్యూస్ అసలు నిజమా ఫేక్ అని అడుగుతున్నారు. అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు నాకు. ఎట్లా ఫేక్ చేస్తారు? 300 మంది అమ్మాయిలు, 300 1000 2000 మంది తిరుగుతున్నారు. 2000 మంది 1000 మంది హాస్టల్ అమ్మాయిలు బయటకు వచ్చి మా వీడియోలు లీక్ అయినాయి అని చెప్పి ఫేక్ చేస్తారు. దేనికోసం చేస్తారు? కాలేజ్ మేనేజ్మెంట్ అందరినీ పాస్ చేస్తుంది అట్లా చేస్తే? లేకపోతే ఏదన్నా పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తుందా? ఏమైనా ఉందా? బుర్ర పని చేస్తుందా? ఇది ఒక ఫేక్ అంటే ఎవరో వాళ్ళని మ్యానిపులేట్ చేశారని చెప్పినా పోనీ ఆ రకమైన ఎలిగేషన్ వేసినా ఒక అర్థం పడతాం. ఫేక్ అనే పదం అసలు ఎట్లా వాడతారు ఈ కేసులో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది మనలాగా వీడియోలు చేసే వాళ్ళు కూడా అధికారంలో ఒక పార్టీ ఉంది కదా, వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని దాన్ని ఫేక్ అంటారు. సిగ్గుసారి ఉండాలి అట్లా అనడానికి. జగన్ ఉంటే ఒక బ్యాచ్ అంటది ఇదంతా ఫేక్ అని, చంద్రబాబు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇంకో బ్యాచ్ అంటుంది. అంతే తేడా. ఇద్దరు రెండు బ్యాచ్లు ఒకటే. బేసిక్ ఆలోచన. ఒక ఇంతమంది ఆడపిల్లలు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. రేపొద్దున ఫేక్ అనే పదం వాడకూడదు. రేపొద్దున అది వాళ్ళని ఎవరో మ్యానిపులేట్ చేశారేమో అని ప్రూవ్ అవ్వచ్చు కూడా. నేనేమి ఇది ఖచ్చితంగా జరిగింది అట్లా. జరిగిందో జరగలేదో తెలియనటువంటి అంశం ఇంకా తేలాల్సి ఉంది అని చెప్పండి. ఫేక్ అని ఎట్లా మాడతారు అసలు? ఇంకా ఇంకా అది ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉండగా ఒళ్ళు పొగరు మాటలు. తమ రాజకీయ నాయకుడు జగన్ అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ మీదకి ఏం రాకూడదు. ఆ ప్రభుత్వాన్ని ఎవ్వరు ఏం అనకూడదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమనకూడదు, పాపం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏమనకూడదు, మోడీ ప్రభుత్వాన్ని అనకూడదు, రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని అనకూడదు, జగన్ ప్రభుత్వాన్ని అనకూడదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని అనకూడదు. అంటే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకి నరాలు దిగిపోతాయి, ఇటు ఊడిపోతాయి. ఇటు నెర్వ్స్ ఉన్నాయి కదా, ఈ నెర్వ్స్ ఇట్లా టక్ 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 తెగిపోయి ఊడిపోతుంటాయి వాళ్ళకి. ఎవడన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే ఎక్కడ ఆ ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందో అని కులం వల్ల, ఈగో వల్ల, ఫ్యానిజం వల్ల, ఒళ్ళు పొగరు వల్ల ఇట్లా బిహేవ్ చేస్తుంటారు. ఫేక్ అని పదం వాడితే మూర్ఖత్వం. అయితే ఈ కల్ప్రిట్ గర్ల్ ఎవరైతే ఉందని ఆరోపణలు వస్తున్నాయి, అమ్మాయి పేరు కూడా ఉంది కానీ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. అంటే తేలిన తర్వాత డెఫినెట్లీ పేరు, ఫోటో, అడ్రస్, చిరునామా అవి వేయకూడదు అప్పుడు కూడా. కానీ ఎగ్జాంపుల్ చెప్తాం, అన్ని మనం ప్రొజెక్ట్ చేద్దాం. ఆ అమ్మాయిని కారులో పంపించేశారు. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో అమ్మాయిని చాలా స్పష్టంగా కారులో పంపించేస్తున్నారు. పంపించేస్తున్నప్పుడు వెనకాల నుంచి మాట్లాడుకుంటున్నారు కూడా. ఇట్లా పంపించేస్తున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు పంపించేస్తున్నారు, చేతిలో కవర్ ఉంది అంటే హెల్త్ బాగాలేదేమో అని కొంతమంది. ఇట్లా అంటే కొంతమంది ఏమో వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేస్తుంది, ఏదో డ్రెస్ చేంజింగ్ అది ఇది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి యొక్క ల్యాప్టాప్, మొబైల్, గ్యాడ్జెట్స్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కంప్లీట్ గా ఎరేజ్ చేసేసారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ ఏమో లేదో మా దగ్గర ఉన్నాయి, మేము సెట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ చూసిన వాళ్ళేమో లేదా అమ్మాయి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్, ఫోన్లు కూడా తీసుకెళ్ళింది, 2 ల్యాప్టాప్లు తీసుకెళ్ళింది అని కొంతమంది. అంటే ఇవన్నీ కూడా ఆరోపణల పరంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇవన్నీ పోలీసుల దగ్గర ఉండాలి. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఆ డేటాని చెక్ చేయాలి, రిట్రైవ్ చేయాలి. ఆల్రెడీ డిలీట్ చేసి ఉంటే కనుక దాన్ని రిట్రైవ్ చేసి ఉంటుంది. మరి దీని మీద పోలీసు ఇప్పటివరకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. నిజానికి ఇట్లా నిజం జరిగినప్పుడు అబ్బా, సోషల్ మీడియా వేదిక అందరికీ ఉంది కదా. సోషల్ మీడియా వేదిక అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి సోషల్ మీడియా అనేది. అంతేగాని మేము సోషల్ మీడియాలో చెప్పడం ఏంటి అంటే, ఇదివరకు పేపర్కి ఇచ్చేవాళ్ళు కదా ప్రకటన, అట్లా సోషల్ మీడియాలో ప్రకటన చేయాలి. ఏపీ పోలీస్ గంట గంటకి చేయాలి. ఈ ఇన్సిడెంట్ ఈ ఈ ఈ గుడ్లవల్లేరు ఘటనలో ప్రతి 2 గంటలకి అప్డేట్ ఇస్తాము అని చెప్పి ఫస్ట్ పోస్ట్ చేసి ఏమేం జరుగుతున్నాయి ఏంటో క్లియర్ గా చెప్తే ప్రజలు ఎట్లా తీసుకున్నారు దాన్ని, వాళ్ళ క్లారిటీ ఉందా, ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇంత పెద్ద వైరల్ అయిన మ్యాటర్ లోనే ఇక చిన్న చితక దళితుల మీద దాడులని, కులాల మతాల గొడవలని, ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ చంపుకోవడం అని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వాటి మీద ఎట్లాగో ఎవరు సావరు, వాటి గురించి ఎంత కవరప్ చేద్దామని చూస్తుంటారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో అయినా బాధ్యత తీసుకుని ఏపీ పోలీస్ హ్యాండిల్ ఉంది, హోమ్ మినిస్టర్ హ్యాండిల్ ఉంది. ఏమి ఉపయోగించుకుని ట్విట్టర్‌లో ఒక అప్డేట్ పెట్టరు. ఆ అమ్మాయి ఇట్లా వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయిందని ట్విట్టర్‌లో అడుగుతుంటే ఒక్కడు నాదుడు లేడు సమాధానం చెప్పడానికి. మరి ఇట్లాగే అనిపిస్తది కదా. అట్లా సమాధానం చెప్పనప్పుడు ఏమనిపిస్తది? ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎప్పుడో ఎస్పీ గారు చెప్పడం కాదు కదా. ఎప్పటికప్పుడు ఇట్లా జరిగిన సంఘటన మా వీడియో దృష్టికొచ్చింది, ఆ అమ్మాయి పలానా రీజన్ వల్ల వెళ్ళిందని చెప్పండి. ఓకే. దాని వెనక కూడా మీరేమన్నా కవర్ చేస్తున్నారనిపిస్తే క్వెషన్ చేస్తాం. అది వేరే విషయం. అట్‌లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉండాలి ప్రజలకిను, ప్రభుత్వానికి, పోలీసులకి జరుగుతున్న ఇన్సిడెంట్‌కి మధ్య. సో, దీన్ని ఒక వీడియోలో కొంతమంది ఇట్లా రికార్డ్ చేయడం అయన్నీ కూడా మనం చూసాం. సో, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇది కొత్త కాదు. ఈ స్కూల్‌లో, ఈ కాలేజ్‌లో, ఈ హాస్టల్‌లో ఎస్పెషల్లీ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ ఏదైతే ఉందో, ఆ హాస్టల్‌లో ఇది కొత్త గాదు, ఇది వింత గాదు, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందిక్కడ అనేవాళ్ళు ఎంతో మంది బయటకొస్తున్నారు.
వాటి మీద విచారణ చేయాల్సింది పోయి, గతంలో ఎవరన్నా బాధితులుంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో కేసులు పెట్టించాల్సింది పోయి, కాలేజ్ మేనేజ్‌మెంట్ చెప్పినట్టే ప్రభుత్వం వింటోందనేటువంటి ఆరోపణలు విపరీతంగా వినిపిస్తాయి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభుత్వం మీద వరసపెట్టి వస్తున్నటువంటి మచ్చలు, ఆరోపణలు వీటిని క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈ క్షణం వరకు కూడా హోమ్ మినిస్టర్ ఎళ్ళల. నిన్న పొద్దున్న నుంచి ఇదిగో ఈ గొంతు పోయేలాగా అరుస్తున్నాం మనందరం. కానీ ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఎళ్ళల అక్కడికి. ఎందుకెళ్ళదు నాకు అర్థం కాలే. ఆవిడ కూడా ఒక లేడీ. ఆళ్ళ పిల్లలు ఎంత ఆళ్ళలో మన పిల్లల్ని చూసుకుంటాం. చిన్న పిల్లలు ఆళ్ళు ఇంటర్ పాస్ అయ్యి ఇప్పుడు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. ఫోర్త్ ఇయర్ అమ్మాయి ఇట్లా చేసింది. వీళ్ళందరూ వీడియోలు తీసింది. ఆ బాధితుల్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ ఇప్పుడే పాస్ అయ్యి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మన పిల్లలు లాంటోళ్ళే కదా! ఆళ్ళకేమన్నా అయితే రేపొద్దున ఎవరన్నా అమ్మాయి తొందరపడి ఏమన్నా తప్పు చేస్తే ఏమన్నా చేసుకుంటే మనందరం తర్వాత బాధపడాలి. ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నాయి ఏంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఉందని కాదబ్బా! ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి. మళ్ళీ దీన్ని రాజకీయం చేయొద్దు మనం మూర్ఖంగా. ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తామంటే వారికి ఫస్ట్ బాధ్యత ఆళ్ళకుంటది. ఆళ్ళ తర్వాత ప్రతిపక్షానికుంటది. ఆళ్ళ తర్వాత మనందరం వస్తాం. అందువల్ల ప్రశ్నిస్తాం అంతే. ఇప్పుడు షర్మిల సీఎం ఉన్నా అంతే. కేఏ పాల్ సీఎం ఉన్నా అంతే అబ్బా! ఇది అర్థం చేసుకోవాలి చాలా మంది. సో, ఈ ఇన్సిడెంట్‌లో ఆన్ ఎ హోల్ ఆ అమ్మాయిని తప్పించి అమ్మాయి దగ్గర ఉన్నటువంటి డేటాని ఎరేజ్ చేయడానికి తప్పించారా అని గుడ్లవల్లేరు ఆడపిల్లలు క్వెషన్ చేస్తున్నారు. ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. ఆ పిల్లని బ్యాడ్ చేయడం ఇక్కడ ఉద్దేశ్యం గాదు. ఆ పిల్ల ఏదో తప్పు చేసిందని చెప్పడం గాదు. అంత సీక్రెటివ్‌గా పిలిపించాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి కార్ నంబర్ చూద్దాము అంటే కార్ నంబర్ కూడా అది కాలేజ్‌దే కార్ అని చెప్తున్నారు. ఓకే. ఆ అమ్మాయి సేఫ్టీ కోసం చేసుండొచ్చు. ఆఫ్‌కోర్స్. బట్ ఏదైనా సరే ఒక ట్రాన్స్‌పరసీ అనేది ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది సరే ప్రజల్ని వదిలేయండిరా నాయన. అక్కడ పిచ్చోళ్ళగా ఎడుతున్నారే ఆడపిల్లలు. వాళ్ళకన్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గదా! అప్పుడన్నా ఆళ్ళు కాస్త ఓకే. ఏదో చేస్తున్నారు అధికారులు అనుకుంటారు. ఇప్పుడిప్పుడే ప్రపంచంలోకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే పేట్రియాట్రికల్ బంధాల నుంచి బయటపడుతూ ప్రపంచంలోకొచ్చి ఒక 4 ఉద్యోగాలు చేసి పిల్లల్ని గాని రేపొద్దున దేశాన్ని ఏదన్నా కాస్త బెటర్‌మెంట్‌గా ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నటువంటి ఆడపిల్లల్ని ఇప్పుడిప్పుడే మీరు ఆ లెవెల్‌లో తొక్కేసి, భయపెట్టేసి వాళ్ళకి న్యాయం జరగదనో న్యాయం దాకా ఎందుకు ఆళ్ళకొక ధైర్యం ఇవ్వలేకపోతే ఇంక ఏముంటది ఇక ఫ్యూచర్ జనరేషన్స్ ఇంక ఇట్లాగే ఉంటాయి మన బతుకులన్నీ.